ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ మనం 1104 ప్రతి వారం క్రమం తప్పకుండా 20 సంవత్సరాల నుంచి ఇది ప్రతి శనివారం ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. దీనిలో నిష్ణాతులైన డాక్టర్స్ వారి వారి రంగాల్లో వారు వచ్చి వాటి గురించి చెప్పడం, ఇది మనకి చాలామంది చూస్తున్నారు. మన దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో కూడా ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అన్నది చూస్తూ ఉన్నారు. చాలామంది అప్రిషియేట్ చేశారు. ఈరోజు ఫేస్బుక్లో అందరూ చూస్తారు లైవ్. రేపు ఇది యూట్యూబ్, దానిలో రేపు ఉదయం పెట్టేసేస్తాము. తర్వాత యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో కూడా ఇవాళ ఎవరు మిస్ అయిపోయింది, యూట్యూబ్లో కూడా చూడవచ్చు. దీన్ని చూసి అది ఇచ్చేయచ్చు. అదేత ఇది మాట్లాడినప్పుడు అందరూ విని తర్వాత దూరంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఫేస్బుక్లో పెట్టచ్చు. దానికి మన స్పీకర్ చివరిలో దానికి ఆన్సర్ కూడా ఇస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అంతా చూసి ఏదైనా వాళ్ళకి డౌట్స్ ఉంటే చివరిలో అడగవలసిందిగా కోరుతున్నాను. దానికి ఆవిడ ఆన్సర్ కూడా చేస్తారు. అదేత ఈ హెల్త్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అన్నది నిష్ణాతులైన డాక్టర్స్ వారి వారి రంగాల్లో చేస్తున్నారు కనుక దానికి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. మనకి ఆ డిసీజ్ ఉంది అని కాదు, డిసీజ్ గురించి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. ప్రతిదాని గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తర్వాత వస్తే ఎటువంటి డాక్టర్ చూపించుకోవాలి అన్నది కూడా చాలామందికి ఉంది. అంచేత వీళ్ళది కనుక విన్నట్టయితే మనకి ఎటువంటి డాక్టర్కి చూపించుకోవాలి ఆ డిసీజ్ అన్నది తెలుస్తుంది మనకి. ఈరోజు ఎగ్జిమా, స్కిన్ డిసీజ్, దాని గురించి ఎగ్జిమా గురించి చాలామంది ఎగ్జిమాతో సఫర్ అవుతూ ఉంటారు. ఈ ఎగ్జిమా గురించి ఇప్పుడు డాక్టర్ కె ఉషా గారు, ఆవిడ డర్మటాలజిస్టు, ఆవిడ ఎక్స్పర్ట్ దీనిలో, మన చర్మ వ్యాధుల దీనిలోనూ ఆవిడ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మీరు ఏమైనా సందేహాలు ఉంటే చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు డాక్టర్ కె ఉషా గారు తెలియజేస్తారు. ఐఎమ్ డాక్టర్ ఉష్మా, డర్మటాలజిస్ట్ అండి. సో ఈరోజు మనం ఎగ్జిమా గురించి మాట్లాడదాము. ఎగ్జిమా ఇట్స్ అలర్జీ, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు, బట్ ఇట్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. యూజువల్లీ ఒకళ్ళు అంటే పేరెంట్స్కి ఉంటే చిల్డ్రన్స్కి రావడం అట్లా జరుగుతుంది అనమాట. సో ఇది చాలా రకాలు ఉన్నాయి. సో డెఫినెట్గా ఇలానే ప్రజెంట్ అవుతుంది అని కూడా లేదు, రకరకాలుగా ప్రజెంట్ అవుతుంది. సో అందులో కొంత మటుకు చూద్దాం. సో ఎగ్జిమా అనేది గ్రీక్ వర్డ్, అంటే బాయిలింగ్, అంటే బొబ్బలు అనమాట, నీటి పొక్కులు. యూజువల్గా ఇనీషియల్గా ప్రజెంట్ చేసేటప్పుడు నీటి పొక్కులతో ప్రజెంట్ చేస్తుంది. చాలా ఇచ్చింగ్ ఉంటుంది, దురద, నీటి పొక్కులు దీని మెయిన్ సిమ్టమ్స్ అనమాట. నెక్స్ట్, సో దీనికి రకరకాల క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బట్ దిస్ ఈజ్ లైక్ మెయిన్ క్లాసిఫికేషన్ ఏంటంటే ఇది మెయిన్ ఎక్సోజినస్, అంటే లైక్ బయట ఫ్యాక్టర్స్ నుంచి వస్తుందా, ఎండోజినస్ అంటే లోపల బ్లడ్లోంచి ఫ్యాక్టర్స్ వల్ల వస్తుందా, ఈ రెండిటి వల్ల మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఎక్సోజినస్ అంటే మనం టచ్ చేసే కానీ మన్ని టచ్ చేసే ఏవైనా కానీ అలర్జన్స్ నుంచి వచ్చాయి. అవి 3 రకాలు. ఒకటి ఇరిటెంట్, అలర్జిక్, ఫోటోడర్మటైటిస్. ఇరిటెంట్, అలర్జిక్ కొంచెం ఇంచుమించు ఒకే రకం అనమాట, మనం టచ్ చేసే కెమికల్స్ ఏవైనా నుంచి. ఫోటో అంటే లైట్, యూవీ రేస్. చాలా మందికి సన్కి కూడా ఎలర్జీ ఉంటుంది. యూవీ రేస్ అనేది సన్నే కాదు, ఈ ట్యూబ్ లైట్స్, ల్యాప్టాప్స్, ఫోన్స్ ఎందులోంచైనా రావచ్చు. మిగిలిన అదర్ టైప్స్ ఆఫ్ ఎగ్జిమాస్ అన్నీ బ్లడ్లో మనకి ఎలర్జీ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వస్తుంది. అసలు మెయిన్గా ఫస్ట్ ఏం జరుగుతుంది అనేది, ఫస్ట్ వెసిక్యులేషన్, అంటే లైక్ నీటి పొక్కులు వస్తుంది స్కిన్లో. ఆ నీటి పొక్కుల్లోంచి ఆ పొక్కులు ఊజ్ అవుతాయి అన్నమాట. దాని తర్వాత దాని మీద పెచ్చు కడుతుంది. అది ఇందాక మాట్లాడుకున్నట్టు కాంటాక్ట్ ఫ్యాక్టర్స్ 2 రకాలు, ఒకటి అలర్జన్స్, 2 ఇరిటాంట్స్. అది బయట నుంచి వస్తుంది. లోపల స్కిన్లోంచి వచ్చేవి ఎండోజినస్ ఫ్యాక్టర్స్ అనమాట. లోపల నుంచి బ్లడ్లో మనకి ఎలర్జీ ప్రొడ్యూస్ చేసే సెల్స్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చేది. సో మెయిన్గా ప్రజెంటేషన్లో ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే ఇది పర్టికులర్ మార్జిన్ ఏమి ఉండదు, స్కిన్లో కలిసిపోతా గ్రాడ్యువల్గా రెడ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ వీపింగ్ అంటే ఏంటంటే నీటి పొక్కుల నుంచి కారే రసి కారుతుంది అంటాం కదా, రసి. దాన్ని పెచ్చు కడుతుంది, ఎర్రగా అవుతుంది, వాస్తుంది అనమాట. దానికి ఇన్ఫెక్షన్ కనుక వస్తే కొంచెం వాస్తుంది.
ఇది మెయిన్గా క్లినికల్గా అయితే ఇలా ఉంటుంది చూడడానికి. ఎగ్జిమా ఇది ఏ ఏరియా అయినా ఇన్వాల్వ్ అవ్వచ్చు బాడీలో. మోస్ట్ కామన్గా లెగ్స్, హ్యాండ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఇది చాలా కాలంగా ఉంటే కనుక ఆ నీటి పొక్కులు అనేది తగ్గి పెచ్చు కట్టడం, పేడు కట్టడం, అవి ఊడి స్కేల్స్ లాగా ఫామ్ అవటం, బ్లాక్గా మారటం, అక్కడ ఉండే స్కిన్ థిక్గా అవటం ఇది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇది క్రానిక్గా అంటే చాలా కాలం నుంచి ఉంటే గనక ఇలా కనిపిస్తుంది. కొంతకాలం నుంచి ఉంటే కనుక నీటి పొక్కులు ఎక్కువ ఉంటాయి. దీనికి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే మనం గోకటం వల్ల స్కిన్ ఓపెన్ అవడం వల్ల దాని మీద ఇన్ఫెక్షన్ వస్తుంది, సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో అది ఒక కాంప్లికేషన్స్. మళ్ళీ రిపీటెడ్గా ఇది ఎక్కువ కాలం ఉంటుంది అనమాట. ఒకసారి ఆ స్కిన్ డిసీజ్ వస్తే కనుక ఎక్కువ కాలం ఉంటుంది. సో ఏంటంటే రకరకాల మెడిసిన్స్ వాడడం వల్ల ఆ మెడిసిన్స్కి మళ్ళీ అలర్జీ వస్తుంది. లైఫ్ స్టైల్ కూడా పువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయిపోతుంది. అంటే ఈ దురద వల్ల స్లీప్లెస్నెస్ వస్తుంది. దానివల్ల నెక్స్ట్ డే వర్క్ ఎఫెక్టివ్గా ఉండదు అండ్ వేరే సైకియాట్రిక్ కాంపోనెంట్స్ కూడా వస్తాం. సో దీనికి అసలు ఏమేమి పరీక్షలు చేస్తామంటే ఫస్ట్ ప్యాచ్ టెస్టింగ్ చేస్తాం. ప్యాచ్ టెస్టింగ్ అంటే ఏటి వల్ల అయితే ఎలర్జీ వస్తుందో దాన్ని పికప్ చేయగలుగుతాం అనమాట. ఎలర్జీ వచ్చే అంత క్వాంటిటీ కాకుండా తక్కువ క్వాంటిటీ ఆఫ్ అలర్జెన్స్ని వీప్ మీద పెట్టి 48 hours తర్వాత దేనికి బాడీ రియాక్ట్ అవుతుందో చూసి వాటిని అవాయిడ్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఫోటో ప్యాచ్ టెస్ట్ అనేది సిమిలర్ టు ప్యాచ్ టెస్ట్, కాకపోతే దీనిలో ఏంటంటే యూవీ రేస్కి కూడా ఎక్స్పోజ్ చేస్తాం. ఇందాక అనుకున్నట్టు యూవీ రేస్కి కూడా కొంతమందికి ఎలర్జీ ఉంటుంది కాబట్టి అదే ప్యాచ్ని యూవీ రేస్కి ఎక్స్పోజ్ చేసి దాంట్లో దేనికి రియాక్ట్ అవుతుందో చూస్తాం. సీరం ఐజీ అంటే ఆ ఐజీ అనే కణాలు ఎలర్జీ కణాలు అనమాట. సో ఎలర్జీ దేనికి ఎక్కువ వస్తుంది, ఆ సెల్స్ ఎంత ఎక్కువ ఉన్నాయి, ఈ రెండు అంతే. సీరం ఐజీ, అబ్సల్యూట్ ఈస్నోఫిల్ కౌంట్, ఈ రెండు అలాంటి సిమిలర్ థింగ్స్ అనమాట. రాస్ట్ అనేది ఇట్స్ లైక్ లిటిల్ కాస్ట్లీ టెస్ట్ అండ్ అంత కామన్ కాదు. అది ఎందుకు చేస్తామంటే మనం తినే పదార్థాల్లో చాలామందికి ఉండే కామన్ మిత్ ఏంటంటే ఏదైనా ఎలర్జీ వస్తే మనం ఏదో తినేసాము దానివల్ల వచ్చింది అంటే. అది ఫుడ్ ఈజ్ అ మోస్ట్ కామన్లీ బ్లేమ్డ్ థింగ్. కాకపోతే లీస్ట్ కాజ్ అదే. మనం తినే వాటి వల్ల ఎలర్జీస్ రావు, అది లీస్ట్ కామన్ కాజ్. ఈ రాస్ట్ అనేది దేనికి చేస్తామంటే మనం తినే వాటిలో ఏది పడట్లేదు అంటే రెండు ఉంటాయి ఇందులో, వెజిటేరియన్ సిరీస్, నాన్ వెజిటేరియన్ సిరీస్. వెజిటేరియన్స్కి వెజిటేరియన్ చేస్తాము, నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజిటేరియన్ సిరీస్ చేస్తాం. బట్ అది అంత యూస్ఫుల్ కాదు. సో విత్ ట్రీట్మెంట్ చాలా కాలం ట్రీట్ చేసినా కూడా తగ్గకపోతుంటే కనుక బ్యాక్టీరియా ఏమైనా ఉందా అని కల్చర్స్ చేస్తాం. ఇవి టెస్ట్ అన్నమాట. సో ఇందాక చెప్పినట్టు చాలా రకాలుగా ప్రజెంట్ అవుతుంది. సో వేరియస్ ప్యాటర్న్స్ కొన్ని చూద్దాం అందులో. ఫస్ట్ అనుకుంది ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్. కాంటాక్ట్ డర్మటైటిస్ అంటే మనని టచ్ చేసే కెమికల్స్ వల్ల వస్తుంది. మోస్ట్ కామన్గా వచ్చేది సబ్బుల వల్ల, సబ్బులు, సర్ఫులు, ఇవి మోస్ట్ కామన్ కాజెస్. ఇంకోటి డస్ట్ అనేది పొట్టు కూడా అంటే లైక్ వుడెన్ డస్ట్ ఉంటుంది కదా, కార్పెంటర్స్కి ఎక్కువ వస్తూ ఉంటుంది అది. అండ్ దీని ట్రీట్మెంట్ ఏంటి అంటే మెయిన్గా వచ్చిన దాన్ని ట్రీట్ చేయడం చాలా ఈజీ, కానీ మళ్ళీ రాకుండా చూసుకోవడం అనేది పేషెంట్స్ చేతిలో ఉంటుంది. మళ్ళీ రాకుండా చేయాలి అంటే అవాయిడ్ ఇరిటెంట్స్, అంటే ఏవైతే వాళ్ళకి కాజ్ చేస్తున్నాయో సబ్బులు, సర్ఫులు, అవి అవాయిడ్ చేయడం కుదరని పరిస్థితుల్లో గ్లౌజ్ వేసుకొని ప్రొటెక్టివ్ క్లోదింగ్ వేసుకొని చేసుకుంటూ ఉండాలి. ఉండే ట్రీట్మెంట్ అయితే టాపికల్గా అంటే ఆయింట్మెంట్ పరంగా స్టెరాయిడ్స్ అండ్ మెయిన్ ట్రీట్మెంట్ ఎమోలియన్స్ అంటే మాయిశ్చరైజర్లు. ఎంత తేమగా ఉంచుకుంటే చర్మం అంత బెటర్. సో చర్మం తేమగా ఉంచుకుంటే ఏమవుతుంది అంటే బయట ఉండే అలర్జెన్స్ మన స్కిన్ లోపలికి అబ్జార్బ్ అవ్వకుండా ఉంటాయి. దానివల్ల ఏంటంటే అలర్జీ మళ్ళీ రావడం అనే ఇది తగ్గుతూ ఉంటుంది. నేను మెయిన్గా ఎగ్జిమా ఉన్న వాళ్ళకి అడ్వైజ్ ఎలా చేస్తాను అంటే స్నానం చేసే ముందు కొబ్బరి నూనె ఆర్ ఆయిల్ ఆఫ్ ఎనీ ఆయిల్ ఆఫ్ యువర్ చాయిస్ ఏదైనా కానీ దానిలో మళ్ళీ కర్పూరం, యూజువల్గా ఓళ్ళల్లో ముద్ద కర్పూరం, పచ్చ కర్పూరం ఇలాంటివి కలుపుతారు అనమాట. అలాంటి ఏమీ కలపకుండా ప్లెయిన్ ఆయిల్ వితౌట్ ఎనీ కెమికల్స్ ఒళ్ళంతా స్నానం ముందు అట్లీస్ట్ ఒక 15 to 20 minutes ముందు రాసుకొని స్నానం చేసేటప్పుడు బాగా వేడి కాదు, బాగా చల్లనీళ్ళు కాదు, కొంచెం గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయాలి. అండ్ ఒకవేళ బకెట్ స్నానం చేసే అలవాటు ఉంటే కనుక ఒక చెంచా కొబ్బరి నూనె ఆ నీళ్ళల్లో కూడా వేసుకొని ఐస్ చేసుకుంటాం. తర్వాత ఒక మాయిశ్చరైజింగ్ బాటిల్, వ్యాజ్లిన్ అయినా ఏదైనా మాయిశ్చరైజింగ్ బాటిల్ బాత్రూంలోనే పెట్టేసుకొని ఒళ్ళంతా తొడవగానే తడిపొడిగా ఉంటుంది కదండి, ఆ తడిపొడిగా ఉన్నప్పుడే ఒళ్ళంతా రాసేయాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ రిమైనింగ్ మాయిశ్చర్ ఏదైతే ఉందో అది కూడా రీటైన్ చేస్తుంది అనమాట. దీనివల్ల బయట ఉండే కెమికల్స్ ఎక్కువ అబ్జార్బ్ అవ్వకుండా ఉంటాయి. అది ఒకటి. సో మెయిన్ ఇది ఎమోలియన్స్. నెక్స్ట్ వచ్చేది అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్. అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటే
ఎక్కువ కెమికల్స్ అనమాట ఇవి. కెమికల్స్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఒకసారి దీనికి ఎలర్జీ మొదలైతే కనుక ఆ కెమికల్కి దానికి రిలేటివ్గా ఉండే స్ట్రక్చర్కి రిలేటివ్గా ఉండే వేరే కెమికల్స్కి కూడా ఖచ్చితంగా ఎలర్జీ ఉంటుంది. అండ్ ఇది వన్స్ అది స్టార్ట్ అయితే దాన్ని డీసెన్సిటైజ్ చేయటం అనేది యూజువల్లీ ఇంపాసిబుల్. అంటే ఆ కెమికల్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ప్రొఫెషన్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది దానివల్ల. సో ఇవి డిఫరెంట్ టైప్స్ అనమాట. ఉంగరం అంటే ఉంగరంలో ఉండే మెటల్కి వచ్చే కొంతమంది నికిల్కి ఎలర్జీ ఉంటుంది, అది వాచ్కి కూడా వస్తుంది. లేకపోతే ఇవి డైలీ యూజువల్గా ఈ ఫింగర్ టిప్స్ మీద ఉంది ఏంటంటే కామన్ హౌస్ వైఫ్ ఎగ్జిమా అంటాం. ఉల్లిపాయలు కట్ చేసినా లేకపోతే మనం ఇప్పుడు కొనుక్కునే వెజిటబుల్స్ అంతా కెమికల్సే ఉంటున్నాయి. సో ఆ కెమికల్స్ ఏం టచ్ అయినా నూగు టచ్ అయినా వస్తుంది అనమాట. కామన్ హౌస్ వైఫ్స్ ఎగ్జిమా అంటాము. అది బింది డర్మటైటిస్. బొట్టు పెట్టుకోవడం పడదు కొంతమందికి, కుంకుమ పడదు. ఒకసారి ఆ బొట్టు కుంకుమ అనేది పడకపోతే మీరు ఏ బ్రాండ్ మార్చినా కూడా వస్తూనే ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఆ రిలేటివ్ కెమికల్స్ ఏ ఉన్నా కానీ వస్తాయి. సో మోస్ట్ ప్రాబబ్లీ అలాంటి కేసెస్లో మేము వేరే బ్రాండ్ మార్చాము తగ్గలేదు అంటూ ఉంటారనమాట. బ్రాండ్ మార్చడం కన్నా పెన్నుతో కానీ స్కెచ్తో కానీ పెట్టుకోవడం ఒకటే ట్రీట్మెంట్. అంటే లైక్ యూజువల్లీ అవాయిడ్ చేయమంటాం, కానీ చాలామందికి సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి పెన్నుతో అయినా స్కెచ్తో అయినా పెట్టుకోమని చెప్తాం. సో ఆక్యుపేషనల్ అంటే ఇవి మోస్ట్ కామన్గా వచ్చేవి హెయిర్ డై అలర్జీ అండి. హెయిర్ డై అలర్జీ ఎక్కువ బార్బర్స్ వాళ్ళు రంగు వేసుకోకపోయినా జనాలకి రంగు వేస్తూ ఉంటారు కాబట్టి. సో హెయిర్ డ్రెస్సర్స్ మోస్ట్ కామన్ అనమాట హెయిర్ డైకి అలర్జీ అనేది. తర్వాతది సిమెంట్. ఫార్మర్స్ ఎందుకంటే కాంగ్రెస్ గడ్డి అంటారు, వాళ్ళు పార్థీనియం అనమాట. సో దానికి చాలా కామన్. లెదర్ ఇండస్ట్రీ వాళ్ళకి. ఇది ఇందాక మాట్లాడుకున్నట్టు ఎటోపిక్ ఎగ్జిమా అంటే లోపల నుంచి విత్ ఇన్ ద బ్లడ్ రక్త కణాలు ఎక్కువ ఉంటాయి, ఎలర్జీ కణాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. దానివల్ల వస్తుంది. ఇది మోస్ట్ కామన్లీ చిన్న ఏజ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది. దీనికి పేషెంట్ కన్నా పేరెంట్స్ అంటే లైక్ వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు. త్వరగా తగ్గదు, వస్తే ఎలర్జీ కదా త్వరగా తగ్గదు. వాళ్ళు మాత్రం టెన్షన్ అయిపోతూ ఉండి డాక్టర్ షాపింగ్ చేసుకుంటూ ఉంటారు, ఇక్కడ వాడితే తగ్గలా అక్కడ అని. అది ఏమి కాదు. ఎక్కువ మాయిశ్చరైజింగ్, ఎక్కువ సున్నిపిండ్లు అవి ఇవి పెట్టకుండా ఎక్కువ ఆయిల్స్ పెట్టుకొని ఆయిల్లో కెమికల్స్ కలపకుండా స్కిన్ ఎంత తేమగా ఉంచుకుంటే వాళ్ళకి అంత మంచిది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది యూజువల్గా లైక్ చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండి అసలు ఏం ఇన్ఫెక్షన్స్ రాకూడదు అనే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు కొంచెం మన కామన్ కోల్డ్, జలుబు లేకపోతే డయేరియా ఇలా వచ్చిన పిల్లలు ఎక్కువ ఇమ్యూన్గా ఉంటారు వీటికి. ఎందుకంటే వాళ్ళకి ఆ బాడీ కొంచెం అలవాటు పడుతూ ఉంటుంది ఎలర్జీస్కి. సో దాన్ని హైజీన్ హైపోథసిస్ అంటాం. లాక్టోబాసిల్లస్ అంటే ఇందాక మాట్లాడుకున్నట్టు కొంచెం డయేరియా అవి ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా గట్ ఫ్లోరా అనేది బ్యాలెన్స్ తప్పుతుంది అనమాట. ఆ బ్యాలెన్స్ని రీస్టోర్ చేయడానికి లాక్టోబాసిల్లస్ ఇస్తాం. అది చిన్నప్పుడే ఇచ్చినట్టయితే అలాంటి వాళ్ళల్లో ఎలర్జీ ఉండే తత్వం చాలా తక్కువగా ఉంటుంది. అండ్ జెనెటిక్ కాంపోనెంట్ ఇందాక మాట్లాడినట్టు ఈ అలర్జీస్ యూజువల్లీ రన్ ఇన్ ఫ్యామిలీస్. ఒక టైప్ ఆఫ్ ఎలర్జీ కాకపోతే ఇంకోటి, ఒక్కొక్కరికి తుమ్ములు, ఒక్కొక్కరికి దురదలు, అలా ఒక యూజువల్లీ ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటాయి. మదర్కి ఉన్నప్పుడు పిల్లలకి రావటం ఎక్కువ కామన్ రాదర్ దాన్ ఫాదర్కి ఉండడం కన్నా. ఇద్దరికి ఉంటే ఇంకా ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇది ఎటోపిక్ డర్మటైటిస్ ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్కలా ప్రజెంట్ అవుతుందండి. ఇన్ఫాన్సీ అంటే బాగా చిన్నప్పుడు 1 year లోపు ఎక్కువ నీటి పొక్కులు వస్తూ ఉంటాయి. ఆ నీటి పొక్కులు రసి కారుతూ ఉంటుంది. ఇది మోస్ట్ కామన్గా ఫేస్ మీద స్టార్ట్ అవుతుంది చిన్నపిల్లల్లో అయితే, అది పసిపిల్లల్లో. అది చిన్నపిల్లలు వీళ్ళు ఏంటంటే చైల్డ్హుడ్ అంటే ఆఫ్టర్ 1 year 2 years వీళ్ళు పాకడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఎల్బోస్ మీద, నీస్ మీద ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్లో ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటాయి. గ్రౌండ్కి టచ్ అయ్యే ఏరియాస్లో ఎక్కువ స్టార్ట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ అడల్ట్స్కి వచ్చేసరికి ఇందాక మాట్లాడుకున్నట్టు చర్మం థిక్ అయిపోతూ ఉంటుంది. అంటే విత్ ఏజ్ ఈ డిసీజ్ కూడా పాత అవుతూ ఉంటుంది కదా, నీటి పొక్కులు రావడం అనేది తగ్గి చర్మం మందంగా తయారయ్యి స్కిన్ మార్కింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇది విత్ ఏజ్ ఏ ఏరియాస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి అనేది బాగా పసిపిల్లల్లో ఫేస్ అండి. ఇక్కడికి వచ్చేసరికి ఎల్బోస్, నీస్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. ఇవి కూడా సేమ్ ఏరియాస్, కాకపోతే స్కిన్ ఇట్లా మందంగా అయిపోతుంది. ఎక్కువ ఇచ్చింగ్ ఉంటుంది, బాగా దొరుకుతుంటుంది వీళ్ళకి. దీనివల్ల ఏంటంటే స్లీపింగ్ ఉండదు సరిగ్గా. సో చిరాగ్గా ఉంటారు పిల్లలు ఎక్కువ.
అల్లరిగా చిరాగ్గా అట్లా ఉంటారు. యూజువల్గా విత్ ఏజ్ కొంచెం తగ్గుతుంది వాటి ప్రజెంటేషన్. చిన్నప్పుడు ఎంతైతే ఇబ్బంది పడ్డారో అది విత్ ఏజ్ ఆ ఇబ్బంది తగ్గుతూ ఉంటుంది. దీని కాంప్లికేషన్స్ మెయిన్గా ఇన్ఫెక్షన్స్, ఎందుకంటే అవి గోకుతూ ఉంటారు అండ్ స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది, దాని నుంచి బ్యాక్టీరియా ఎంటర్ అవుతూ ఉంటుంది. సో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ దీనికి మెయిన్ ట్రీట్మెంట్ స్టెరాయిడ్స్ కాబట్టి స్టెరాయిడ్స్లో కొంచెం ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. అండ్ గ్రోత్ ఇంపైర్మెంట్ జరుగుతుంది. గ్రోత్ ఎందుకు ఇంపైర్మెంట్ జరుగుతుంది అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు వీళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు. చిన్నపిల్లలకి నిద్ర చాలా ఇంపార్టెంట్ గ్రో అవ్వటానికి. సో నిద్ర సరిగ్గా ఉండదు కాబట్టి గ్రోత్ ఇంపైర్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకో కాజ్ స్టెరాయిడ్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పుకున్నట్టు రీఅష్యూరెన్స్ అనమాట. పేరెంట్స్కి ఎక్కువ రీఅష్యూరెన్స్ ఇవ్వాలి మనం, ఏమీ కాదు అని. లేకపోతే వాళ్ళు ఒక డాక్టర్ నుంచి ఒక డాక్టర్కి తిరుగుతూనే ఉంటారు, వాళ్ళు స్ట్రెస్ అయిపోతూ ఉంటారు. అండ్ మెయిన్ దేనికైతే తిరుగుతున్నారో ఇది తగ్గదనమాట. సో ఎగ్జాజర్బేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే లైక్ వీళ్ళకి ఎక్కువ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్, అంటే బాగా వేడిలోనూ ఉండలేరు, బాగా ఏసీలోనూ ఉండలేరు. సోప్స్ డిటర్జెంట్స్ అవాయిడ్ చేయాలి, వూల్ క్లోత్స్ అవాయిడ్ చేస్తూ ఉండాలి. అండ్ రెగ్యులర్ యూజ్ ఆఫ్ ఎమోలియన్స్ ఆయిల్ ఎంత ఎక్కువ వాడుకుంటే అంత మంచిది. నెయిల్స్ షార్ట్గా పెట్టాలి, ఎందుకంటే పిల్లలు గోకొద్దన్న ఆగరు, గోకుతూ ఉంటే స్కిన్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇవి ట్రీట్మెంట్స్ అండి. స్టెరాయిడ్స్ మనం మాట్లాడుకున్నట్టు, యాంటీహిస్టమిన్స్ అంటే సిట్రజిన్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్. యాంటీబయాటిక్స్ ఎందుకు ఇస్తామంటే ఇన్ఫెక్షన్స్ కామన్ అనమాట. అలర్జన్ అవాయిడెన్స్ అంటే మనం యూజువల్గా దేనికైతే వాళ్ళకి మళ్ళీ వస్తున్నాయో అది అవాయిడ్ చేయాలి. కానీ ఊర్లో అన్నట్టు గోంగూరలు, వంకాయ అలా అది కాదు. యూజువల్గా ఏంటంటే మెయిన్గా ఫుడ్ని బ్లేమ్ చేసేస్తారు. ఫుడ్ని అవాయిడ్ చేయడం, అది తినొద్దు ఇది తినొద్దు అని అసలు ఏమీ తినేవారు. సో అది కాదు, ఏదైతే కాజ్ చేస్తుందో దాన్ని అవాయిడ్ చేయాలి. పెట్స్, యూజువల్గా పెట్స్కి చాలా ఎలర్జీస్ ఉంటాయి. అంటే లైక్ పెట్స్ నుంచి వచ్చే వాటి ఫర్ కానీ వాటి దీని నుంచి ఎక్కువ వస్తుంది. సో వాటిని కుదిరినంత మట్టుకు లేకుండా చూసుకోవడం మంచిది. ఇప్పటి వరకు మాట్లాడుకుంటున్నట్టు రోల్ ఆఫ్ డైట్ ఈజ్ డిబేటబుల్. సో ఫోటోథెరపీ కూడా, అంటే అప్పుడప్పుడు యూవీ రేస్కి కూడా ఎక్స్పోజ్ చేస్తారు అనమాట, ఇది ఇచ్చింగ్ అది తగ్గడానికి. సో ఇది లేటెస్ట్ స్టేజెస్. సో సెబోరిక్ ఎగ్జిమా మనం మోస్ట్ కామన్ అనమాట. డాండ్రఫ్ అంటూ ఉంటాం కదా, ఇది సెబోరిక్ ఎగ్జిమా ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డాండ్రఫ్. సో దీనిలో స్కేల్స్ ఎట్లా ఆయిలీగా ఉంటుంది ఎఫెక్ట్ అయిన ఏరియాస్, అండ్ స్కేల్స్ ఎల్లోయిష్గా ఉంటాయి అన్నమాట. ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఏరియాస్ డాండ్రఫ్ ఎక్కడ వస్తుంది, తల్లో కదా, స్కాల్ప్, ఇయర్స్, ఫేస్, ఇవే ఎక్కువ ఎఫెక్టెడ్. ఐబ్రోస్లో కూడా వస్తాయి అప్పుడప్పుడు. దీనివల్ల ఇక్కడ దురద అవి గోక్కొని వాటి వల్ల ఏంటంటే బ్లెఫరైటిస్ అంటే ఏంటంటే కంటి రెప్పకు కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది, అండ్ చెవులో కూడా ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. సో ఇవి కామన్ సైడ్స్, స్కాల్ప్, ఫేస్, ఐబ్రోస్, నోస్ చుట్టూత, ఇవి కామన్ సైడ్స్ ఇన్వాల్వ్డ్ అనమాట. యూజువల్గా ఫ్యామిలీస్లో రన్ అవుతుంది. ఇవన్నీ యూజువల్గా ఫ్యామిలీస్లోనే రన్ అవుతాయి. అండ్ డాండ్రఫ్ ఈజ్ ద మెయిన్ కాజ్. చెవు చుట్టూ వచ్చేది, ఛాతి మీద కూడా వస్తుంది. చిన్నపిల్లల్లో అయితే ఇట్లా ఫేస్ మీద, స్కాల్ప్ మీద, చంకల్లో, చెవు దగ్గర, ఫేస్. సో దీనివల్ల ఏమొస్తుంది అంటే ఫరంక్లోసిస్, అంటే లైక్ చీంపొక్కులు వస్తూ ఉంటాయి రిపీటెడ్గా. దాని మీద క్యాండిడియల్ ఇన్ఫెక్షన్, అంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వస్తూ ఉంటుంది. మెయిన్గా ఇది యూజువల్గా చిన్నపిల్లల్లో, అడాల్సెంట్స్లో వస్తుంది. పెద్దాళ్ళల్లో వస్తుంటే మాత్రం హెచ్ఐవిను, పార్కిన్సన్స్ డిసీజ్ అనేవి, ఈ రెండు ఒక పాసిబిలిటీ పెట్టుకోవాలి. ఈ రెండింటిని కూడా డయాగ్నోసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటుంటారు. ట్రీట్మెంట్ యాంటీఫంగల్స్ ఇవ్వాలండి, ఎందుకంటే డాండ్రఫ్కి కూడా మనం యాంటీఫంగల్స్ ఇస్తాము. ఎందుకంటే ఆ ఫంగస్ ఎక్కువ గ్రో అవుతుంది. యాంటీఫంగల్స్ షాంపూల రూపంలో అయినా, ఆయింట్మెంట్ రూపంలో అయినా, ట్యాబ్లెట్ రూపంలో అయినా. అండ్ బాగా ఎక్కువ వెసిక్యులేషన్ అది ఉంటే కనుక స్టెరాయిడ్ ఇస్తాం. సో డిస్కాయిడ్ ఎగ్జిమా ఇది ఏంటంటే క్రానిక్ స్ట్రెస్ వల్ల వస్తుంది. ఆ స్ట్రెస్ అనేది ఫిజికల్ అవ్వచ్చు, సైకలాజికల్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఎగ్జిమాస్లో సైకలాజికల్ కాంపోనెంట్ విత్ ఏజ్, చిన్నప్పటి నుంచి ఎలర్జీస్ లేవు కానీ పెద్ద అయ్యాక ఎలర్జీస్ స్టార్ట్ అవుతున్నాయి అంటే కనుక స్ట్రెస్ కాంపోనెంట్, సైకలాజికల్ స్ట్రెస్ కాంపోనెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విత్ స్ట్రెస్ బ్రెయిన్ నుంచి న్యూరోకెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ న్యూరోకెమికల్స్ వల్ల స్కిన్లో ఉండే నర్వ్స్ ఇరిటేట్ అయ్యి అక్కడ ఇచ్చింగ్ వస్తుంది. మనం అక్కడ గోకటం వల్ల మళ్ళీ అక్కడ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ సైకిల్ని బ్రేక్ చేయాలంటే దేర్ షుడ్ బి బ్రేక్ ఇన్ ద స్ట్రెస్.
సో చిన్నప్పటి నుంచి ఎలర్జీస్ లేవు, సడన్గా అట్ సమ్ ఏజ్ స్టార్ట్ అయింది అంటే, ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో స్టార్ట్ అయితే స్ట్రెస్ కాంపనెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. సో ఈ డిస్కాయిడ్ ఎగ్జిమా అనేది కొంచెం మోస్ట్ కామన్ ఇన్ మేల్స్, మిడిల్ ఏజ్డ్ అండ్ ఓల్డ్ ఏజ్ అనమాట. డిస్కాయిడ్ అంటే డిస్క్లా ఉంటుంది, అంటే కాయిన్ షేపుడ్లో ఉంటుంది అనమాట. సో ఇది ఒకసారి వస్తే కనుక అట్లా మంత్స్, ఇయర్స్ ఉంటుంది. సో మెయిన్ ట్రీట్మెంట్ టాపికల్ స్టెరాయిడ్స్, ఇలా రౌండ్గా ఉంటుంది. సో పాంఫోలిక్స్ అనేది మళ్ళీ చిన్నపిల్లల్లో ఎక్కువ కామన్ అండి. ఇదేంటంటే ఎక్కువ పామ్స్ అండ్ సోల్స్, అరిచేతుల్లో అరికాలల్లో ఎక్కువ వస్తాయి, నీటి పొక్కుల్లో వస్తాయి. వాళ్ళకి నడవడానికి కూడా బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇరిటేటింగ్ ఫార్మ్స్ ఆఫ్ ఎగ్జిమా ఇది. ఒకసారి వస్తే కనుక చాలా చిరాకుగా ఉంటుంది, ఎందుకంటే ఇన్వాల్వ్ అయ్యి పామ్స్ అండ్ సోల్స్, ఏది ముట్టుకోవడానికి ఉండదు, నడవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. స్టేసిస్ ఎగ్జిమా ఇది మళ్ళీ పెద్దాళ్ళలో వస్తుంది, పువర్ సర్క్యులేషన్ వల్ల అనమాట. ఓవర్ ఇయర్స్ ప్రొఫెషన్ ఎక్కువ నుంచునే ప్రొఫెషన్ అయిన వాళ్ళకి ఇది కామన్గా, అంటే యూజువల్లీ టీచర్స్ కానీ బస్ కండక్టర్స్ కానీ ఎక్కువసేపు నుంచుని ఉండే వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే వీనస్ ఇన్సఫిషియన్సీ వస్తుంది, అంటే లైక్ వ్యారికోజ్ వీన్స్ అంటాము, బ్లడ్ వెజల్స్ నరాలు ఉప్పుతూ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే చెడు రక్తం మళ్ళీ వెనక్కి వెళ్లకుండా ఉంటుంది. సో సర్క్యులేషన్ డిఫెక్ట్స్ వల్ల స్కిన్ అక్కడ డ్రై అయ్యి ఇచ్చింగ్ వచ్చి దానివల్ల ఎగ్జిమా వస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళకి పుండు కూడా ఫామ్ అవుతుంది, వీనస్ అల్సర్ అంటాం దాన్ని. సో మెయిన్ ట్రీట్మెంట్ ఏంటంటే ఎప్పుడు కాలు కొంచెం కుదిరినంత మటుకు ఎలివేటెడ్గా పెట్టుకుంటూ ఉండాలి. సో బ్లడ్ రివర్స్ ఫ్లో ఉండడం కోసం ప్రెషర్ బ్యాండేజ్, వీళ్ళు సాక్స్ ఇస్తారు డాక్టర్స్ యూజువల్గా, సో దట్ బ్లడ్ ఏదైతే ఉందో అది సర్క్యులేషన్ బెటర్గా అవ్వడం కోసం. ఒక్కొక్కసారి ఇట్ గోస్ టు ఏ స్టేజ్ వేర్ ఆ వీన్స్ కూడా సర్జరీ ఆపే స్టేజ్కి వెళ్తూ ఉంటుంది. సో ఇలా ఉంటుంది మెయిన్గా. ఈ లోపల వైపు కాలు మడం లోపల వైపు వస్తుంది ఎక్కువ. ఏస్టియోటోటిక్ ఎగ్జిమా అంటే ఇది మళ్ళీ ఓల్డ్ ఏజ్లో వస్తుంది, డ్రై స్కిన్ వల్ల వస్తుంది. ఎందుకంటే విత్ ఏజ్ మన చర్మం తేమని రీటైన్ చేసుకునే కెపాసిటీ పోగొట్టుకుంటుంది. ఆ లిపిడ్ యూజువల్లీ ఆ తేమ ఉంటే ఏంటంటే ఇట్స్ అ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ ఫర్ స్కిన్. ఆ ప్రొటెక్టివ్ లేయర్ తగ్గిపోతుంది విత్ ఏజ్. సో దానివల్ల స్కిన్ డ్రై అయ్యి దానివల్ల ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. దీనికి కూడా మెయిన్ ట్రీట్మెంట్ ఎమోలియన్స్, ఇందాక మాట్లాడుకున్నట్టు మాయిశ్చరైజర్స్ అనమాట, అండ్ షార్ట్ బాత్స్. ఎక్కువసేపు బాగా రుద్దుకొని ఉండే ప్రొటెక్టివ్ లేయర్ని ఇంకా డ్యామేజ్ చేసుకోకుండా ఫాస్ట్ అండ్ షార్ట్ బాత్స్. అందు కూడా బాగా హాట్ వాటర్ కాదు, బాగా కోల్డ్ వాటర్ కాదు. అండ్ సోప్స్ కూడా బాగా హార్ష్ సోప్స్, అంటే యూజువల్గా మేబీ ఐ షుడెంట్ మెన్షన్ ద బ్రాండ్స్, బట్ స్టిల్ మైసూర్ శాండిల్, సంతూర్ ఈ బాగా కామన్గా వాడతాము. సో బట్ అవి కొంచెం అవాయిడ్ చేసి మేబీ పియర్స్ అండ్ డో, ఎనీ గ్లిజరిన్ సోప్, ఈ గ్లిజరిన్ సోప్స్ వాడుతూ ఉండాలి విత్ ఏజ్. సో ఇలా డ్రై స్కిన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో, ఎగ్జిమా ఇలా ఉంటుంది అనమాట. బ్యాక్గ్రౌండ్ మాత్రం డ్రై స్కిన్. థ్యాంక్ యూ. డాక్టర్ ఉషా గారు చాలా చక్కగా చెప్పారు. చాలా ఎగ్జిమా అనేది చాలామంది ఏదో మేహం ఇది అని మాట్లాడుతుంటారు, కానీ ఎగ్జిమా రావడానికి చాలా ముఖ్య కారణాలు ఉన్నాయి. దాని ట్రీట్మెంట్ విషయం కూడా చాలా ఇది ఉంది, చాలా స్పష్టంగా చక్కగా చెప్పారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా చక్కగా చూశారు కదా, మీకైనా డౌట్స్ ఉంటే అడగమని చెప్పాం. మీరేమంటే మీరు ఇంతవరకు ఎవరు పోస్ట్ చేయలేదు, డౌట్స్ ఏం ప్రత్యేకంగా లేదు, ఎవరు పోస్ట్ చేయలేదు, డౌట్స్ ఏం పోస్ట్ చేయలేదు. ఇది చక్కగా చూసిన ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా డాక్టర్ ఉషా గారు మాట్లాడిన సందేహాలు ఉంటే అడగాల్సిన కోరుతున్నాను. పొలం గట్టుల్లో చాలా తెల్ల పూలు ఉంటాయి. కాంగ్రెస్ గ్యాస్ అన్ని వయ్యారి బామ అంటారండి తెలుగులో. అయితే బాగా ఎక్కువ ఉంటుంది, పొలాల గట్ల మీద మీరు ఎక్కడ చూసినా ఉంటుంది, ఖాళీ స్థలాల్లో కూడా ఉంటుంది. అది మోస్ట్ కామన్, అంటే ఫార్మర్స్కి లేకపోతే లేబరర్స్కి బాగా కామన్గా ఎలర్జీ వచ్చింది అంటే ఫస్ట్ ఈ కాంగ్రెస్ గడ్డికి ఎలర్జీ ఉంటుందండి, నెక్స్ట్ది సిమెంట్, ఈ రెండు అనమాట. సో అది ఉంటే కొంచెం అవాయిడ్ చేయమని చెప్తాం. అందరికీ ఎలర్జీ రాదు, బట్ మోస్ట్ కామన్ కాజ్ అది ఉంటుంది. ఆ ఎలర్జీ ఉన్న వాళ్ళని కొంచెం ఫుల్ హ్యాండ్ చొక్కాలు వేసుకోవడం, తలపాగా కట్టుకోవడం, తనకి మాస్క్ కట్టుకోవడం, కుదిరినంత మటుకు అవాయిడ్ చేయమని చెప్తాం. ఎగ్జిమా అంతే, వన్ కైండ్ ఆఫ్ ఎగ్జిమా, నాట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఎగ్జిమా. ఇందాక మనం మాట్లాడాం కదండి, ఇరిటెంట్ ఎగ్జిమా, కాంటాక్ట్ డర్మటైటిస్ అని, ఆ టైప్ ఆఫ్ ఎగ్జిమాకి ఎలర్జీ వస్తుంది.
క్యూరబుల్ అంటే ఇట్స్ లైక్ బీపీ షుగర్ ఎట్లా మనం కంట్రోల్లో ఎలా పెట్టుకుంటాం దీన్ని కూడా అట్లా కంట్రోల్లో పెట్టుకోగలుగుతాము. క్యూర్ అంటే ఈ టెండెన్సీని తీసి అవతలు పాడేయటం అయితే ఉండదు. అంటే లైక్ ఒకసారి ఇన్ఫెక్షన్ వచ్చింది, ఫీవర్ వచ్చింది అనుకోండి, ట్యాబ్లెట్ వేసుకుంటే యూ కిల్ ఇన్ఫెక్షన్ అక్కడితో అయిపోతుంది. బట్ ఈ అన్ని మోస్ట్ ఆఫ్ ద స్కిన్ డిసీజెస్ లైక్ సోరియాసిస్ లేకపోతే ఇవన్నీ ఏంటంటే బీపీ షుగర్ని మీరు ఎలా అయితే ట్యాబ్లెట్స్తో కంట్రోల్లో ఉంచుతున్నారో దీన్ని ఆయింట్మెంట్స్తో కంట్రోల్లో ఉంచుకోవచ్చు. వాటర్ కాంటాక్ట్ ఉండొచ్చండి. వాటర్కి దీనికి ఏం సంబంధం? ఆయిల్ ఎందుకంటే అలర్జన్స్ ఏవైతే గాలిలో ఉంటాయో అవి మన చర్మంలోకి అబ్జార్బ్ అవ్వకుండా, సో ఆయిల్ ఒక ఫిల్మ్ ఫామ్ చేస్తుంది కదా. సో ఈ ఎగ్జిమా ఉన్న వాళ్ళకి ఏంటంటే యూజువల్గా మనకు ఉండే ప్రొటెక్టివ్ లేయర్ వాళ్ళకి పోతుంది. దట్ ఈస్ టెండెన్సీ అనమాట. అందుకని ఆ టెండెన్సీ మనం తీసి పారేయలేము. ఆ చర్మం ఏదైతే ప్రొటెక్టివ్నెస్ ఉందో ఆ టెండెన్సీ వీళ్ళకి ఉండదు కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఒక ఫిల్మ్ ప్రొవైడ్ చేస్తున్నాం స్కిన్ మీద, అంతే. వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు, డెఫినెట్లీ వాటర్తో క్లీన్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకుంటే ఏమవుతుందంటే ఆ ప్రొటెక్టివ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని తీసేయకుండా ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద సోప్స్ ఏంటంటే యూజువల్గా మన స్కిన్ pH ఎసిడిక్ అండి, బట్ మోస్ట్ ఆఫ్ ద సోప్స్ వాటి pH బేసిక్ ఉంటాయి, ఆల్కలైన్ ఉంటాయి అనమాట. ఎందుకంటే ఆ మిసలీస్ ఫామ్ అయ్యి డర్ట్ పోయి మనకు ఆ క్లీన్ ఫీల్ రావడం కోసం అలా తయారు చేస్తూ ఉంటారు. బట్ అది ఆల్కలైన్ బేస్ మన స్కిన్ మీద వచ్చింది అంటే మన స్కిన్ మీద ఉండే ప్రొటెక్టివ్ లేయర్ డ్యామేజ్ అవుతుంది. సో అది అవ్వకుండా ఈ ప్రొటెక్టింగ్ అనమాట. షార్ట్ బాత్స్ లేకపోతే ఆయిలీ సోప్స్ యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే అందుకని. సో ఆ ప్రొటెక్టివ్ లేయర్ని కాపాడుకోవడం, ఉన్నదన్నా కాపాడుకోవడం కోసం. యాక్చువల్గా స్కిన్ మీరు రబ్ చేస్తున్నప్పుడు స్కిన్ పైన డిసీజ్ గురించి మాట్లాడుతుంటే స్కిన్ పైన చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ అయ్యి లైఫ్ అంతా ఉంటుంది కదంటే? ఉండదండి. మీరు సరిగ్గా వినుంటే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ డిసీజెస్లో ఎక్కువ బబుల్స్ వస్తాయి. బబుల్స్ మీన్ దట్స్ అంటే దాంట్లో వాటర్ కంటెంట్ ఏమి ఉండదు, బట్ ఇలా ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చే టైప్లో ఉంటాయి. యూజువల్గా ఎగ్జిమాలో అయితే నీటి పొక్కులే వస్తాయండి, ఇందులో అయితే నీటి పొక్కులే వస్తాయి. వాటర్ ఉంటుంది వాటిలో, ఇనీషియల్గా వచ్చే వాటిలో నీటి పొక్కులే ఉంటాయి, వాటిలోంచి నీరు కారుతుంది కూడా. వాళ్ళు ఎలా మెయిన్ కంప్లైంట్ ఏం చెప్తారంటే నేను గోకుతుంటే చెమ్మ వస్తుంది గోర్లలోకి అని చెప్తారు. అంటే అది చెమ్మ అట్లా రాదు మేడం, రబ్బింగ్ కూడా ఏముండదు, ఈచింగ్ కూడా ఏముండదు, బట్ బాగా ఇలాగ స్కిన్ పైన అది అర్టికేరియా అండి, అది వేరే. అది అర్టికేరియా అంటారు. అది గొంగల్ పురుగు పాకితే మనకి ఎట్లా దద్దురు వస్తుందో అలా వచ్చి కొంతసేపు ఉండిపోతుంది, అది అర్టికేరియా, అది వేరే. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది అని కాదు కదా. ఇట్స్ లైక్ యూవీ రేస్ ఏం చేస్తాయంటే మనం స్కిన్లో ఉండే నార్మల్ యాంటీజెన్స్ని యాక్టివేట్ చేస్తాయి, అందుకనే యూవీ రేస్కి కొంతమందికి ఎలర్జీ వస్తుంది. సో ఇన్ దాట్ కేసెస్ ఏంటంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ వాడాలి, కుదిరినంత మట్టుకు కవర్ చేసుకుంటూ ఉండాలి. అండ్ వైటమిన్ D3 ఇది ఎలాగూ అంటే సప్లిమెంట్స్, అంటే టు దాట్ ఎక్స్టెంట్ వెళ్తే మాత్రం ఇంక సప్లిమెంట్స్ మీద డిపెండ్. ఇప్పుడు చాలామంది స్కిన్ వచ్చినప్పుడు నూనె పసుపు రాసుకుంటారు, పసుపును సున్నిపిండితో రుద్దుకుంటారు. అలా రుద్దుకోవచ్చా, రుద్దుకోకూడదా? పసుపు యాంటీసెప్టిక్ మన అందరికీ తెలిసిందే, బట్ ఏంటంటే మనం వాడే పసుపు ఏ పసుపు, ఇట్స్ ఆల్ కలర్స్ అండ్ డైస్. అది మనం నిజంగా మంచిది దొరికి వాడుకుంటే ఇట్స్ యాంటీసెప్టిక్, మంచిదే మేడం. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనకి ఎలాంటి పసుపు దొరుకుతున్నది అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అక్కడ. అండ్ సున్నిపిండి అన్నది అది క్లీనింగ్కి ఇంపార్టెంట్, బట్ ఏంటంటే మన ప్రొటెక్టివ్ లేయర్ని అది తీసేస్తుంది మేడం. అందుకనే నేను యూజువల్గా బాగా పసిపిల్లల్లో వాడొద్దు అనే చెప్తాను, సున్నిపిండి వాడద్దు. ఇప్పుడు ఆయిలీ సోప్స్ వాడదు, ఆయిలీ సోప్స్ అంటే నూనె అప్లై చేసినా ఆయిలీ సోప్స్ వాడు. అది ఓకే. తర్వాత స్టీరాయిడ్స్ వాడకమండి ఓరల్గా? మేడం ఓరల్ స్టీరాయిడ్స్ బాగా ఎక్కువ ఉండి ఇంకా అసలు బాగా సివియర్గా ఉన్నప్పుడే ఇస్తాము. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకా ఆయింట్మెంట్స్ లానే యూజ్ చేస్తాం, అది కూడా వెరీ మైల్డ్ స్టెరాయిడ్స్. అండ్ దే వర్క్ బ్యూటిఫుల్లీ, వెరీ మైల్డ్ స్టెరాయిడ్స్ ఇన్ ద ఇనీషియల్ స్టేజెస్ టు సప్రెస్ ద డిసీజ్. దే వర్క్ వెరీ బ్యూటిఫుల్లీ, బట్ నాట్ ఆన్ అ లాంగ్ టర్మ్ బేసిస్. మ్యాక్సిమం ఒక 2 weeks ఆర్ 20 days అట్లా చెప్తాను. దాని తర్వాత మాత్రం ఎమోలియంట్ కంటిన్యూ చేసుకోవచ్చు, అంతేగాని స్టెరాయిడ్స్ కంటిన్యూ చేయకూడదు. స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్స్ కూడా కంటిన్యూ చేయకూడదు. మేడం గారు చాలా చక్కగా చెప్పారంతాను. ఇప్పుడు డాక్టర్ మార్ గారు వందనాలు చేస్తారు. డాక్టర్ ఉషా గారు నిజంగా ఎగ్జిమా అంటే చాలా కామన్, దానికి చక్కగా ట్రీట్మెంట్ ఏంటి, మనకు వచ్చిన డౌట్స్ ఏంటి అన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మేడం మీకు చాలా థ్యాంక్స్ అండి.
చాలా చక్కగా ప్రతి విషయాన్ని చెప్పారు. ఇది ఈరోజు ఫేస్బుక్లో చూస్తున్నారు మీరు, రేపు యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో ఓ పక్క డాక్టర్ గారు మాట్లాడుతోంది, ఓ పక్క ఆ స్లైడ్స్ అన్నీ వస్తాయి. అంచేత అవన్నీ చూస్తూ మళ్ళీ యూట్యూబ్లో కూడా మీరు అందరూ చూడొచ్చు. అందుకని ఇవన్నీ ఇవాళతో అయిపోలేదు, ఎప్పటికైనా చూసుకుంటూ ఉండొచ్చు. యూట్యూబ్లో పెడుతున్నాం కనుక మనకి యూట్యూబ్ 16 ఛానల్స్ ఉన్నాయి. దానిలో హెల్త్ ఛానల్ ఉంది. ఈ హెల్త్ ఛానల్లో ప్రతి వారం మనం చేస్తూ ఉన్నది దానిలో వస్తూ ఉంటుంది. ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఇవన్నీ కూడా మీరు దానిలో చూడవచ్చు. డాక్టర్ గారు, మీరు ఇవాళ శ్రమ తీసుకుని వచ్చారు, చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా ఉన్నాయి మన స్కిన్ ప్రాబ్లమ్స్. దాని గురించి నిష్ణాతులైన డాక్టర్స్ వచ్చి వాటి గురించి చెప్తారు. ఒక స్కిన్ గురించే కాదు, రకరకాలైన ప్రాబ్లమ్స్, అన్ని ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ గురించి ఇక్కడ డీల్ చేస్తున్నాము. ఆ డాక్టర్స్ వచ్చి దాని గురించి డీటెయిల్గా మనకి చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లెజర్ టు బి ఏ పార్ట్ ఆఫ్ దిస్. వచ్చే వారం మనకి ఎప్లాస్టిక్ ఎనీమియా గురించి ఆంకాలజిస్టు డాక్టర్ రవికిరణ్ గారు మాట్లాడతారు. నెక్స్ట్ శనివారం కూడా మీరందరూ రావాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.